దేవుడు సంతాపం నుండి ఈ భూమిని జలప్రవాహంతో నాశనం చేసేంతగా నరులు చేసిన పాపమేమిటి? 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారు. ఇక్కడ నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు కదా, ఇందులో తప్పేముంది, పాపమేముంది అని ప్రశ్నించగలిగితే, ఇక్కడ దేవుని కుమారులు అంటే దేవుని మార్గంలో నడిచేవారని అర్థం. అనగా నీతిని న్యాయాన్ని లోకంలో జరిగించాల్సిన వారు. అలాంటి వారే తమ మనస్సు వచ్చిన స్త్రీలను, అనగా ఆ స్త్రీల యొక్క స్వేచ్ఛకు విరుద్ధంగా బలవంతంగా వారిని పెళ్లి చేసుకోబోయే తమ భర్తల నుండి తీసుకొని వారిని వివాహం చేసుకోవడం జరిగిందని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది, భూలోకం బలత్కారంతో నిండి ఉండేది. హీబ్రూలో వతి షహెత్ అంటే కరప్ట్, అనగా చెడిపోయిన అని అర్థం. హమాస్ అంటే వైలెన్స్, అనగా బలత్కారం అని అర్థం. ఎహెజ్కేలు 23:11లో కరప్ట్ అంటే లైంగిక అనైతికతను తెలియజేస్తుంది. అలాగే జెఫన్యా 1:9లో వైలెన్స్ అంటే హత్య, దోపిడీ, దొంగతనం గురించి తెలియజేస్తుంది. కాబట్టి నరుల యొక్క ఈ పాపాలను బట్టి జల ప్రవాహానికి కారకులయ్యారు.